గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనం తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ యొక్క పార్ట్ 2 చూసాం కదండి. సో ఇందులో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అయితే యాక్చువల్గా 60 క్వశ్చన్స్లో నిన్న చెప్పిన వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ మిస్ అయ్యాయండి. అది రికార్డ్ అవ్వలేదు మధ్యలో, అది ఎందుకో కానీ ఎర్రర్ వచ్చింది. సో కాకపోతే మీకు వీడియో మొత్తంలో ఒక 5 క్వశ్చన్స్ తప్ప మిగతా 60 వరకు అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఆ 5 క్వశ్చన్స్ ఇప్పుడు నేను కవర్ చేస్తాను, ఇది జనరల్ స్టడీస్లో. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి 40 క్వశ్చన్స్ కూడా మొత్తం కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోతో మీకు ఏప్రిల్ 16, 2025 జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ పేపర్ యొక్క కంప్లీట్ 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ పార్ట్ 3 వీడియోతో అయిపోతుందండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా. సో నేను ఇక్కడ మనకు మిస్ అయిందంటే 43rd క్వశ్చన్ నుంచి 47 వరకు మిస్ అయినాయండి. సో అవి కవర్ చేసేసి నేను ఇంగ్లీష్కి వెళ్ళిపోతాను. రైట్, సో 43rd క్వశ్చన్ ఇక్కడ ఉందండి. రైట్, 42nd, రైట్ 43rd. సో 42nd నిన్న చెప్పాను కదండి జోగిని సిస్టమ్ గురించి. సో బిట్స్ అవి కూడా రాసుకున్నారు కదండి. కరీంనగర్లో ఎక్కువ, రఘునాథ్ కమిటీ ప్రకారం ఎక్కడ అంటే కరీంనగర్లో, రైట్. ఎక్కువ జోగినీలు రికార్డు వచ్చినటువంటి డిస్టిక్ ఏది అంటే కరీంనగర్. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 43rd, హైదరాబాద్లో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది, రైట్. సో ఇది ఏంటంటే అండి, అక్కన్న మాదన్నలు ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కన్న మాదన్న ఎవరంటే తానిషా ప్రభు ఉన్నాడు కదండి, గోల్కొండ కుతుబ్ వంశంలో రాజు అయినటువంటి తానిషా ఉన్నాడు కదా. సో ఆ తానిషా ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు అనమాట వీళ్ళు, అక్కన్న మాదన్న. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుండి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ షాలిబండ ఉంది కానీ ఇక్కడ హరిబౌలి అని ఉంటుంది. సో షాలిబండలోని హరిబౌలి అనే ప్లేస్లో మహంకాళి టెంపుల్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు కట్టించినటువంటి టెంపుల్. సో వీళ్ళు కట్టించిన టెంపుల్, అందులో ఉన్నటువంటి డైటీ అంటే దేవత ఎవరు అంటే మహంకాళి దేవత. సో ఈ మహంకాళి దేవతను వాళ్ళు పూజించుకున్న తర్వాతనే రాజదర్బార్కు వెళ్ళేవారనమాట. సో ఆ టైంలో సో వాళ్ళు ఎప్పుడైతే చంపబడ్డారో, చనిపోయిన తర్వాత సో ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది వైభవాన్ని కోల్పోయింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని మంచి ఏమంటారు డెవలప్మెంట్ చేసి మళ్ళీ దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారనమాట. సో ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎక్కడ అండి? షాలిబండ, రైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే అండి, చార్మినార్కి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. సో మీరు ఎప్పుడైనా చార్మినార్ విజిట్ చేసినప్పుడు ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మోరోవర్ ఇది రీసెంట్గా బోనాలు జరిగాయి కదండి. సో బోనాల్లో కూడా ఏంటంటే ఘట్టం ఊరేగింపు అని ఒకటి ఉంటుందండి, అది ఇక్కడ ఫేమస్ అన్నమాట, ఘట్టం ఊరేగింపు. సో ఆషాఢ మాసంలో బోనాల్లో చివరి ఆదివారం రోజు ఇక్కడ షాలిబండ టెంపుల్ దగ్గర కూడా మనకి ఘట్టం ఊరేగింపు అనేటువంటిది జరుగుతుందన్నమాట, రైట్. నెక్స్ట్ 44 క్వశ్చన్. సత్రియ భారతదేశపు ప్రసిద్ధ డాష్ నృత్య రూపకం. సత్రియ అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్ అండి, శాస్త్రీయ నృత్యం. ఇదేంటంటే అస్సాంకు సంబంధించింది. సో దీంట్లో ఏంటంటే ఈ సత్రియ నాట్యంలో వాళ్ళు గజ్జలు కట్టుకోరు, గుంగురు అంటారు కదండి, గుంగురు ఉండదన్నమాట. ఏంటంటే వాళ్ళు సో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కాదు, మనము ఏంటంటే దేవుడికి నివేదనలాగా చేస్తాము ఈ నృత్యం కాబట్టి గజ్జలు అవసరం లేదు అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకం. అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, అభివృద్ధి చేశారు అంటే మహాపురుష శంకరదేవుడు అండి. మహాపురుష శంకరదేవుడు 15వ శతాబ్దంలో వైష్ణవ మఠాలలో అభివృద్ధి చేశాడనమాట. అతని పేరు కూడా రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఇది ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దాన్ని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. సో మహాదేవ శంకరదేవుడు అనేటువంటి అతను ఈ యొక్క సత్రియాకి ఆద్యుడు అనమాట, రైట్. అయితే ఇక్కడ మీరు ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ రెండు ఉన్నాయి కానీ వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ అనేటువంటి మీకు ఐడియా ఉండాలి. సో అప్పుడే మీరు ఒక నాట్యాన్ని మరి అది ఫోక్ డ్యాన్సా లేకుంటే క్లాసికల్ డ్యాన్సా అనేది డిఫరెన్షియేషన్ మీరు చేయగలుగుతారనమాట. యాక్చువల్గా ఫోక్ డ్యాన్స్ అంటే ఏంటి అంటే మన ట్రెడిషన్లో వస్తుంది. సో కల్చరల్గా, హెరిటేజ్గా, మన వారసత్వంగా ఒక సోషల్ ఈవెంట్స్లో డ్యాన్స్ చేసేటువంటి డ్యాన్స్ని ఫోక్ డ్యాన్స్ అంటారండి. మేజర్ డిఫరెన్స్ అంటే చెప్పాలంటే ఫోక్ డ్యాన్స్కి ట్రైనింగ్ అవసరం ఉండదు. అదే క్లాసికల్ డ్యాన్స్కి అయితే ట్రైనింగ్ అవసరం.
అంతే అండి, అంటే మేజర్ డిఫరెన్స్. సో దీన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ భరతనాట్యం, కూచిపూడి, వీటన్నిటికీ ఒడిస్సీ, వీటన్నిటికీ కూడా ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్. వీటికి ట్రైనింగ్ అవసరం, టెక్నిక్ ఉంటుంది. సో దాని ప్రకారం స్పిరిచువల్ థీమ్స్ ప్రకారం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి నాట్య శాస్త్రాల ప్రకారం. ఏంటి అవి? శాస్త్రీయ నృత్యాలు. అండ్ వేరాజ్ ఫోక్ డ్యాన్సెస్ ఏంటి అంటే ట్రైనింగ్ అవసరం లేదు, స్పాంటేనియస్గా కమ్యూనిటీ కల్చర్లో భాగంగా సోషల్ ఈవెంట్స్లో, పండగల్లో, పబ్బాల్లో అలా చేస్తారు. దాటిని ఫోక్ డ్యాన్స్ అంటారనమాట. సో ఈ డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 45th క్వశ్చన్. వేర్ డిడ్ ద హైదరాబాద్ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు 1857 భారత్ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? సో ఇప్పుడు మీకు హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. సో హైదరాబాద్ రాష్ట్రం అంటే ఏంటండి? ఇప్పుడున్న హైదరాబాద్ ఒకటే కాకుండా అప్పుడు మనకు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ. సో ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. కానీ సో అప్పుడున్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మొట్టమొదటి స్టార్ట్ అయిందండి. అయితే ఇక్కడ ఒక్క బిట్టు గుర్తుపెట్టుకోండి. సో ఇది 1857 మే 10వ తారీఖున స్టార్ట్ అయింది కదండి. ఇక్కడ మీరట్లో స్టార్ట్ అయింది. ఏంటిది అది? సిపాయిల తిరుగుబాటు. సో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నటువంటి రాజు ఎవరంటే నసీరుద్దౌలా అండి. నసీరుద్దౌలా. అండ్ ఇది ఎప్పుడంటే 10th మే కదా. కానీ 16th మే రోజు ఈ యొక్క రాజు చనిపోతాడండి. ఎవరు? నసీరుద్దౌలా. 16th మే రోజు నసీరుద్దౌలా చనిపోవడంతోనే అఫ్జల్ ఉద్దౌలా రాజు అవుతాడండి. రైట్, అఫ్జల్ ఉద్దౌలా రాజు అవుతాడు. సో ఈ అఫ్జల్ ఉద్దౌలా రాజు అయినప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్ అనేది ఈ రాజు అయిన తర్వాతనే హైదరాబాద్కి వస్తుంది అనమాట. ఇది సిపాయిల తిరుగుబాటు. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్లో ఒకవేళ 2 టైప్స్ క్వశ్చన్స్ పడవచ్చు అండి. ఒక క్వశ్చన్ ఏమో స్టార్ట్ అయినప్పుడు, ఏది సిపాయిల తిరుగుబాటు మీరట్లో స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ రాజు ఎవరు అంటే నసీరుద్దౌలా. బట్ అదే తిరుగుబాటు వ్యాపకం చెంది హైదరాబాద్కు వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఆ తిరుగుబాటు యొక్క సంజ్ఞలు కనిపించినప్పుడు ఎవరు రాజు అంటే అఫ్జల్ ఉద్దౌలా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది వచ్చే అవకాశం, కన్ఫ్యూజింగ్ బిట్ అనమాట. అందుకే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతే అండి. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. 45. మనము 47 వరకు చెప్పుకోవాలి కదండి. 46. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు? క్లిమెట్ అట్లీ అంటారు కదండి. లేబర్ పార్టీకి చెందినటువంటి క్లిమెట్ అట్లీ. సో ఇది ఆన్సరు. విన్స్టన్ చర్చిల్ ఉంటాడు కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి, కానీ అది ఆన్సర్ కాదు. సో ఎప్పుడైతే అట్లీ అక్కడ అధికారం పొందుతాడో దాని తర్వాతే వేగవంతం అవుతుంది. అండ్ ఇది 2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా ఏంటంటే వేరే రాజ్యాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని, ఖర్చును భరించలేకపోతారు అనమాట. అది కూడా ఒక కారణం అనమాట. డిఫరెంట్ శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ అప్పుడు ఏర్పడలేదు, మయన్మార్ కానీ, వీటన్నిటి కూడా స్వాతంత్రము ఇవ్వడానికి సో 2వ ప్రపంచ యుద్ధానంతర పరిణామాలే కారణం అనమాట. నెక్స్ట్ 47 వచ్చేసి మీకు ఇక్కడ సమ్మక్క మరియు సారలమ్మ ఏ కాకతీయ రాజుకు సమకాలీనులు అంటే ఇక్కడ ప్రతాపరుద్రుడు అనే ఆన్సరు. యాక్చువల్లీ 2వ అని ఇచ్చాడు, బట్ ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు అని ఏం లేదండి. ఈయన ఎవరంటే యాక్చువల్లీ ప్రతాపరుద్రుడు ఎవరంటే రుద్రమ్మదేవి యొక్క మనుమడండి. సో రుద్రమ్మదేవి యొక్క కూతురి కొడుకు అన్నమాట. సో రుద్రమ్మదేవికి కొడుకు లేరు కాబట్టి కూతురి కొడుకు అయినటువంటి ప్రతాపరుద్రుడిని తన అవసాన దశలో దత్తత తీసుకుంటుంది వారసుని చేయడానికి. సో దత్తత చేసుకున్న తర్వాత సో ప్రతాపరుద్రుడు రాజు అవుతాడు. ఇతను కూడా చాలా పరాక్రమవంతుడు, చాలా యుద్ధాలు అంటే మొఘల్స్ నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనలను చాలా ఎదుర్కొన్నటువంటి రాజు అన్నమాట. సో ఒక టైంలో ఈ యొక్క మేడరాజు కరువు సంభవించిన టైంలో ఈ ఆదివాసీ అయినటువంటి మేడరాజు కప్పం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతాపరుద్రుడు దండెత్తి వస్తాడనమాట. సో ఆ టైంలో వీర పోరాటం చేసి మరణిస్తారు. ఈ సమ్మక్క వాళ్ళ భర్త మేడరాజు అండ్ సమ్మక్క వాళ్ళ బిడ్డ సారమ్మ అండ్ జంపన్న,
సరే జంపన్న అనే అతను సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి ఆ వాగుకి ఇప్పుడు జంపన్న వాగు అని పేరు వచ్చింది. సో వీళ్ళందరూ మరణిస్తారు. సమ్మక్క దేవత మాత్రము చిలకలగుట్ట వైపుకు వెళ్ళి అదృశ్యమైంది అని చెప్తారు. దాని తర్వాతనే మనకు అక్కడ కొద్ది దూరం వెళ్ళినాక చూస్తే పసుపు కుంకుమ భరిణ రూపంలో దర్శనం ఇచ్చింది అని చెప్పేసి అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారికి మనం ఈ మేడారం యొక్క జాతరను అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆన్సర్ వచ్చేసి ప్రతాపరుద్రుడు. సో 48 క్వశ్చన్ మీకు IUCN ఇది దాంట్లో ఉందండి. నిన్నటి వీడియోలో కంప్లీట్గా ఉంది. ఈ 5 క్వశ్చన్స్ మిస్ అయినాయి కాబట్టి చెప్పాను. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు దీని ముందు వీడియోలో నేను చేసిన ముందు వీడియోలో ఉంది. 60 వరకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ అండి. 61 నుంచి 100 వరకు ఇంగ్లీష్. సో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది ఇంగ్లీష్లో అండి. అంటే మీకు జనరల్ స్టడీస్లో తెలిస్తే పెడతారు, తెలియకపోతే లేదు. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే మీకు కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, సో మీరు ఎక్కడైనా పెట్టచ్చు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి అండ్ స్టడీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇచ్చాడండి. సో ఈ ప్యాసేజ్ ఇచ్చి దీనికి 5 క్వశ్చన్స్ అడిగాడు. సో ఫస్ట్ మనం ప్యాసేజ్ ఏందో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే Kevlar, a lightweight and flexible fiber, was invented in 1764 by an American chemist named Stefani Louis Wolek, who was working for DuPont, an American chemical company. ఇక్కడ వరకు ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ ఫైబర్ని కనిపెట్టారంట, దాని పేరు కెవ్లార్. కనిపెట్టింది ఎవరు అంటే ఈయనండి, స్టీఫెన్ లూయిస్ వోలెక్. ఆయన డ్యూపాంట్లో వర్క్ చేస్తున్నాడు. 1964లో కనిపెట్టాడు, రైట్. That year, people were facing fuel shortage due to conflict in the Middle East. సో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుంది, ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఉందన్నమాట. అంటే మనకు ఇంధనం అనేది రావట్లేదు అమెరికాకి. వోలెక్ అండ్ హర్ గ్రూప్ వర్ ట్రయింగ్ టు మేక్ ఎ లైట్ వెయిట్ ఎట్ డ్యూరబుల్ ఫైబర్ దాట్ కుడ్ బి యూజ్డ్ ఇన్ టైర్స్. సో మన టైర్లలో అంటే వెహికల్స్కి ఉన్నటువంటి టైర్లలో ఒక మంచి లైట్ వెయిట్ ఉండాలి మరియు మన్నికైనటువంటి ఒక ఫైబర్ గురించి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారనమాట. సో లైటర్ టైర్స్ వుడ్ హెల్ప్ టు సేవ్ ఫ్యూయల్ బై గివింగ్ బెటర్ మైలేజ్. అంటే మన బరువు తగ్గింది అనుకోండి, టైర్ల యొక్క బరువు తగ్గితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది. సో వెయిట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, అవి తొందరగా మూమెంట్ అనేది ఎక్కువ ఇస్తుంది. మూమెంట్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంధనం అనేది తక్కువ తీసుకుంటుంది. సో అందుకే ఏమంటున్నారంటే వీళ్ళు టైర్స్ లైట్గా ఉంటే ఆ ఫైబర్ని కనుక కనిపెడితే మనకు ఇంధనం ఆల్రెడీ ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి ఇంధనం రావట్లేదు కదా, షార్టేజ్ ఉంది కదా. సో వస్తున్న ఆ కొద్ది ఇంధనాన్ని కూడా మనం ఇంకొంచెం సేవ్ చేయొచ్చు కదా అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. However, the tires also had to be strong enough to bear the damage that would happen over a period of time. సో లైట్ వెయిట్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం రాపిడిని తట్టుకొని భరించగలిగేటువంటి సత్తా కూడా స్ట్రాంగ్ కూడా టైర్స్ ఉండాలి. సో ఆ విధమైనటువంటి ఫైబర్ని వీళ్ళు తయారు చేయాలి. ఒక లైట్ ఉంటేనే కానీ సరిపోదు, అది పగలకూడదు, వియర్ అండ్ టియర్ అనేది ఉండకూడదు, లాంగ్ డ్యూరేషన్లో కూడా మంచిగా ఉండాలన్నమాట. సో అటువంటి ఫైబర్ గురించి వీళ్ళు చూస్తున్నారు. Although they had been working on synthesizing such a fiber for some time, they had not tasted success. అంటే సక్సెస్ యొక్క రుచి చూడలేదు అంటున్నారు. అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు ఈ ఫైబర్ అనేటువంటిది వాళ్ళకి దొరకలేదు, రైట్. ఎట్ లాస్ట్ దే సక్సీడెడ్ ఇన్ దేర్ అటెంప్ట్ when they decided to test a milky white solution that was created by mixing 2 chemicals. లాస్ట్కి వాళ్ళు ఒక దగ్గర సక్సీడ్ అయ్యారట. ఎక్కడ అంటే ఒక మిల్కీ వైట్ పాల తెలుపు ఉన్నటువంటి ఒక సొల్యూషన్ని వాళ్ళు టెస్ట్ చేయాలనుకున్నారు. అక్కడ వాళ్ళకు విజయం అనేటువంటిది వచ్చింది. దిస్ మిల్కీ వైట్ solution was usually thrown away, but Wolek convinced one of the team members to help her test it. సో జనరల్గా ఏంటంటే వాళ్ళు పడేస్తారంట ఆ మిల్కీ వైట్ సొల్యూషన్. కానీ ఆ రోజు అతను ఇన్సిస్ట్ చేశాడు ఏమని అంటే ఇది ఖచ్చితంగా మనం ఇవాళ టెస్ట్ చేసి తీరాల్సిందే. దే వర్ అమేజ్డ్ టు డిస్కవర్ దట్ దిస్ ఫ్యాబ్రిక్ వాజ్ మోర్ డ్యూరబుల్ దాన్ నైలాన్ అండ్ స్టీల్. అది వాళ్ళు ఇంకా ఆ టెస్ట్ చేసిన దాంట్లో సక్సెస్ చెందారు. అండ్ అదేవిధంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. చాలా డ్యూరబుల్ అనమాట, ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నది. నైలాన్ కంటే కూడా స్టీల్ కంటే కూడా మన్నికగా ఉంది, అదేవిధంగా తేలికగా ఉంది, డ్యూరబుల్గా ఉంది. సో ఇట్ వాజ్ నేమ్డ్
కెవ్లార్ బై హిట్స్ ఇన్వెంటర్ ఓలెక్. ఇక్కడే చెప్పుకున్నాం కానీ ఫస్ట్లో ఇక్కడ కెవ్లార్ అని ఈ ఓలెక్ అనేవాడు సైంటిస్ట్ చేస్తున్నాడు, 1964లో ఇన్వెంట్ చేశాడు అన్న కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డింగ్ తీసుకొని ఇక్కడ కెవ్లార్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క ఫైబర్కి. కెవ్లార్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఫైబర్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. సో దాని యొక్క బలానికి, దాని యొక్క మన్నికకు మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక ప్రోడక్టే ఫ్యాబ్రిక్ అంటే అదే ఒక క్లాత్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు, వస్త్రం అనుకోవచ్చు, కెవ్లార్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇట్లాంటి యొక్క లక్షణాల కారణంగా ఆ ప్రోడక్ట్ని చాలా ఉత్పత్తులలో వాడడం జరిగిందనమాట ఆ ఫ్యాబ్రిక్ని. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్ లైక్ బైక్ టైర్స్ అండ్ టెన్నిస్ రాకెట్స్. సో క్రీడా సంబంధమైనటువంటి వస్తువులలో ఉపయోగించేవాళ్ళు, అదేవిధంగా బైక్ టైర్స్లో ఉపయోగించేవారు, టెన్నిస్ రాకెట్స్ ఉంటాయి కానీ దాంట్లో కూడా దీన్ని ఉపయోగించేవారని చెప్తున్నారు. అదేవిధంగా ఇన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్ హెడ్స్ అండ్ స్పీకర్ కోన్స్. సో డ్రమ్ హెడ్స్ అంటే ఇప్పుడు డ్రమ్ చేస్తారు కానీ ఇప్పుడు ఎక్కడైతే మనము శబ్దం చేయడానికి తడతామో దాన్ని హెడ్ అంటారు, డ్రమ్ హెడ్ అంటారు. స్పీకర్ కోన్స్ అంటే మీకు డీజే స్పీకర్స్ వాటిలో సౌండ్ వచ్చేటువంటి దగ్గర ఒక కోన్ షేప్లో ఉంటుంది కానీ లోపలికి కొంచెం లోతుగా, దానికి స్పీకర్ కోన్ అంటారు. సో అటువంటి వాటిని తయారు చేయడానికి ఈ ఫ్యాబ్రిక్ని కెవ్లార్ అనే ఫ్యాబ్రిక్ని యూజ్ చేసేవారు అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రొటెక్టివ్ గేర్ లైక్ మోటార్ సైకిల్ సేఫ్టీ జాకెట్స్, గ్లోవ్స్ అండ్ షూస్. సో ప్రొటెక్టివ్ గేర్ అంటే ఏంటంటే అండి పీపీఈ కిట్స్ అంటారు కదండి, అవన్నమాట పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. దీన్ని మనం ప్రొటెక్టివ్ గేర్ అంటాం. అంటే మన యొక్క పర్సనల్ మన బాడీ మీద కానీ మన చేతులకు కానీ మన దేనికి రక్షణగా మనం వాడేటువంటి ఈ యొక్క దుస్తులనే మనం ప్రొటెక్టివ్ గేర్ అంటాం, లేకపోతే పీపీఈ అంటాం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటాం. దాంట్లో మోటార్ సైకిల్ సేఫ్టీ జాకెట్స్, గ్లోవ్స్, చేతికి వేసుకునే గ్లోవ్స్, కాలుకి వేసుకునే షూస్, వీటన్నిటి తయారులో కూడా ఈ యొక్క ఫ్యాబ్రిక్ని యూజ్ చేయడం జరిగింది. హవెవర్ కెవ్లార్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ ఎబిలిటీస్ టు స్టాప్ బుల్లెట్స్. సో ఇది ఒక ఎక్సలెంట్ ఫినామినా అండి. ఆ యొక్క కెవ్లార్కి బుల్లెట్స్ని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉందంటండి, అందుకే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో కూడా వాడతారు. ద ఫస్ట్ కెవ్లార్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వాజ్ మేడ్ ఇన్ 1975. సో ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కెవ్లార్తో 1975లో స్టార్ట్ చేయడం జరిగింది, అంటే తయారు చేయడం జరిగింది. అది ఎవరు తయారు చేశారంటే రిచర్డ్ ఆర్మెలినో. It contained 15 layers of Kevlar and could stop handgun and shotgun bullets also. సో చేతి తుపాకీ ఉంటుంది కానీ అంటే దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లో కాల్చినటువంటి బుల్లెట్స్ని కూడా తట్టుకునేటువంటి శక్తితో ఈ యొక్క 15 లేయర్స్ కెవ్లార్తో ఆ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అనేటువంటిది, వెస్ట్ అంటే మనం ధరించేటువంటి జాకెట్ అన్నమాట. అనదర్ ఇంపార్టెంట్ property of Kevlar is heat resistance, and because of this it has been used to replace asbestos. సో హీట్ రెసిస్టెన్స్ అంటే వేడిని తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగింది ఈ యొక్క కెవ్లార్. అనదర్ ఇంపార్టెంట్ ఇంకొక ప్రాపర్టీ దీనికి, ఇక్కడ బుల్లెట్స్ని తట్టుకుంటుంది, అంత డ్యూరబుల్ ఉంటుంది, మన్నికగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇన్ని స్పోర్ట్ ఎక్విప్మెంట్స్లో వాడతాము, పర్సనల్ ఎక్విప్మెంట్స్, పర్సనల్ రక్షణ వాటిలో వాడతాము. దాంతో పాటుగా ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే హీట్ రెసిస్టెంట్, ఎంత వేడినైనా తట్టుకుంటుంది. సో దానివల్ల ఇది ఏంటంటే యాస్బెస్టాస్ని రిప్లేస్ చేసింది. మనకు యాస్బెస్టాస్ తెలుసు కానీ రేకులు ఉంటాయి కదా, ఇది 1000 డిగ్రీల టెంపరేచర్ తట్టుకునేటువంటి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఆ రేకులు తట్టుకుంటాయంట. సో అటువంటి రేకులు యాస్బెస్టాస్. సో ఇటువంటి యాస్బెస్టాస్ ప్లేస్లో ఇప్పుడు మనం కెవ్లార్ని వాడుతున్నామంట, ఎందుకంటే ఇది చాలా బాగుందని చెప్పేసి. చూడండి ఎందుకనేది ఇక్కడ నెక్స్ట్లో వస్తుంది చూడండి. యాస్బెస్టాస్ కెన్ రెసిస్ట్ టెంపరేచర్ ఓవర్ 1000 degrees ఫారెన్హీట్, సారీ సెంటిగ్రేడ్ కదండి, ఫారెన్హీట్. సో 1000 degrees ఫారెన్హీట్, అండ్ సో ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ రూఫ్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్. సో ఇది 1000 డిగ్రీల ఫారెన్హీట్ తట్టుకుంటుంది కాబట్టి దీన్ని మన రూఫ్స్లో పైన ఇప్పుడు చెప్పాను కదా రేకులు వేసుకుంటాం, దాంట్లో ఎలక్ట్రిక్ కేబుల్స్లో, సో ఎలక్ట్రిక్ కేబుల్స్ అంటే తెలుసుగా వైరింగ్లో, అండ్ బ్రేక్ ప్యాడ్స్, సో బ్రేక్స్ ఉంటాయి కదా వెహికల్స్లో ఉన్నటువంటి బ్రేక్ ప్యాడ్స్లో, సో ఇటువంటి వాటిలో దీన్ని వాడేవారు. అంటిల్ పీపుల్ డిస్కవర్ దట్ ఇట్ క్యాజెస్ క్యాన్సర్ అండ్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్. సో ఇన్నిట్లలో వాడుతున్నారు ఆస్బెస్టాస్ని, కానీ ఎప్పటి వరకు వాడారు? కొంతవరకే వాడారు. ఎప్పుడైతే జనాలకు అది హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది, అది అనారోగ్యకరమైనది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది ఆస్బెస్టాస్ వల్ల,
అని తెలిసేంత వరకు కూడా మనం యాస్బెస్టాస్ వాడడం. ఎప్పుడైతే ఇది తెలిసిందో అప్పటి నుంచి మనం యాస్బెస్టాస్ వాడటం ఆపేసాం. ఇన్ కంపారిజన్ టు యాస్బెస్టాస్, కెవ్లార్ poses no such risks and has therefore been used to replace asbestos in many cases. సో ఈ విషయంలో కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఈ కెవ్లార్ వల్ల అసలు అట్లాంటి రిస్క్స్ లేవంట, అక్కడ ఉన్న రిస్క్. మరి అక్కడ ఏమున్నాయండి రిస్క్స్? ఇట్ కాజెస్ క్యాన్సర్ అండ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి రిస్క్ యాస్బెస్టాస్ నుంచి. సో కెవ్లార్కి అటువంటి రిస్క్ లేకపోవడం వల్ల సో దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు రిప్లేస్ యాస్బెస్టాస్ ఇన్ మెనీ కేసెస్. చాలా విషయాలలో యాస్బెస్టాస్ బదులు మనం కెవ్లార్ని వాడటం స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ పెరా, since its invention in 1964, Kevlar has touched many aspects of our daily lives. సో 1964లో ఇన్వెంట్ చేశారని చెప్పుకున్నాం కదండి, ఫస్టే వచ్చింది కదా ఆ పాయింట్. చూడండి 1964 ఇక్కడ వచ్చింది చూడండి. సో అప్పటి నుంచి కూడా ఇది మన యొక్క రోజువారీ జీవితంలో చాలా భాగం అయిపోయింది. ఎలా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో అదే, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లో అదేవిధంగా యాస్బెస్టాస్ ప్లేస్లో కూడా రిప్లేస్ చేసి ఎలక్ట్రికల్ కేబుల్స్లో, రూఫ్స్లో, బ్రేక్ ప్యాడ్స్లో అదే. సో ఈ విధంగా దిస్ మిరాక్యులస్ ఫైబర్ హ్యాస్ మేడ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ బెటర్ అండ్ స్ట్రాంగర్. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫైబరు మన జీవితాల్లో వెలుగు నింపింది. ఏ విధంగా? మనం వాడుతున్నటువంటి కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ అంటే చివరిగా వాడేటువంటివన్నీ కన్జ్యూమర్ అంటారు. సో రైట్, కస్టమర్ అంటే మధ్యలో ట్రేడ్ చేసేవాడిని కస్టమర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్బులు ఉన్నాయనుకోండి, మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి దగ్గర నుంచి ఒక కిరాణా షాప్ వాడు కొన్నాడు అనుకోండి, ఆ కిరాణా షాప్ వాడు ఏమవుతాడు? కస్టమర్ అవుతాడు. కిరాణా షాప్ నుంచి తీసుకొని మళ్ళీ దగ్గర నుంచి రీటైల్ సబ్స్క్రైబర్ కొనుక్కొని దాన్ని యూస్ చేస్తాడు చూసారా ఆ సబ్ని, అతను కన్జ్యూమర్ అవుతాడు. సో ఈ విధంగా చాలా రకాల కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి కూడా బెటర్ అండ్ స్ట్రాంగర్గా చేసినటువంటి ఒక మిరాక్యులస్ ఫైబరే కెవ్లార్. సో ఇది అంటే ఈ యొక్క పారాగ్రాఫ్. అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇలా చెప్పాను, బట్ మీరు ఇట్లా కాదు, ఫాస్ట్గా చదివేసేయాలన్నమాట. ఫాస్ట్గా చదివేస్తేనే ఇది అవుతుంది. బట్ ఎనీవేస్ ఈ ఎగ్జామ్లో మట్టికి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, సెక్షనల్ టైమింగ్ లేదు. మీరు అక్కడ జనరల్ స్టడీస్లో కనుక పైన జనరల్ స్టడీస్లో కొంచెం టైం సేవ్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా ఇది చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డిడ్ పీపుల్ యూజ్ యాస్బెస్టాస్ ఇన్ బిల్డింగ్స్లో యాస్బెస్టాస్ని ఎందుకు యూజ్ చేసేవారు? ఈ పాయింట్ చూడండి. ఇక్కడ మీరు ఒక పని చేయండి, ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా కాంప్రహెన్షన్లో మీరు 4 ఆప్షన్స్ చదవాలండి. ఫస్ట్ ఖచ్చితంగా 4 ఆప్షన్స్ చదివితేనే మీకు నియర్ బై అంటే మోస్ట్ నియర్ టు ద ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనకు ఫస్ట్ ఒకటి చదవగానే ఇది కరెక్టే అనిపిస్తుంది అనమాట. కానీ ఇంకొకటి చదివితే ఇది ఇంకా సూటబుల్ కదా, ఇది ఇంకా కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి పాయింట్స్ ఉంటాయి అనమాట, కన్ఫ్యూజింగ్ పాయింట్స్ ఉంటాయి. 2-3 రిలవెంట్ ఆన్సర్స్ కూడా, నియర్ బై ఆన్సర్స్ కూడా ఆప్షన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అన్ని చదవాలి. సో ఇప్పుడు ఫస్ట్ చూసినట్టయితే ఇట్ వాజ్ పాయిజనస్ టు ఇన్సెక్ట్స్, అసలు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్ వాజ్ హైలీ రెసిస్టెంట్ టు టూత్, ఇది మెన్షన్ చేస్తారు, ఇది కరెక్టే. ఇట్ వాజ్ వెరీ హెవీ, ఇది రాంగ్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్. సో ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్ అనేటువంటి పాయింట్ దేని గురించి చెప్పారండి? కెవ్లార్ గురించి చెప్పారు. బట్ ఇక్కడ అడుగుతుంది అండి యాస్బెస్టాస్ గురించి. సో ఇది కూడా రాంగ్. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఇన్వెంటింగ్ కెవ్లార్? ఇది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, స్టెఫానిక్ వోలెక్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్టే వస్తుంది చూడండి, ఇక్కడ స్టెఫానిక్ లూయిస్ వోలెక్. సో ఇదనమాట 1964లో ఇన్వెంటెడ్ కెవ్లార్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 63rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ రీజన్ ఫర్ ద సెర్చ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లైక్ కెవ్లార్? అసలు కెవ్లార్ లాంటి ఫ్యాబ్రిక్ని కనిపెట్టాలి అని ఎందుకు వచ్చింది మనకు? అసలు ఆ కారణం ఏంటి? సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, ద నీడ్ టు రీప్లేస్ యాస్బెస్టాస్. సో మనకు యాస్బెస్టాస్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మనం కెవ్లార్ని కనిపెట్టామా, లేకపోతే ఏ డిజైర్ టు ప్రొటెక్ట్ పోలీస్ ఆఫీసర్స్? సో అసలు పోలీస్ ఆఫీసర్ని ప్రొటెక్ట్ అసలు ఈ పాయింటే లేదు. ఇది కూడా అంటే మనం రిప్లేస్ చేసాము, బట్ ఆ రిప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి కెవ్లార్ను తయారు చేసామా? కాదు. కొంచెం చూడండి ఇక్కడ అలా అనమాట. మనం ఏంటంటే కెవ్లార్ ఉంది కాబట్టి యాస్బెస్టాస్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, క్యాన్సర్కి కారణమవుతుందని తెలిసాక మనం యాస్బెస్టాస్ని ఏం చేసాం? రిప్లేస్ చేసాం విత్ కెవ్లార్తో. కానీ కెవ్లార్కి
కెవ్లార్ని కనిపెట్టాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడు వచ్చింది? నేను ముందే చెప్పాను. ఎక్కడైతే ఇంధన ఫ్యూయల్ షార్టేజ్ ఉంది, ఫ్యూయల్ షార్టేజ్ ఉండడం వల్ల ఇంధనాన్ని మనము తక్కువగా ఖర్చు పెట్టాలి, ఎక్కువగా ఆదా చేయాలి. అటువంటప్పుడు లైట్ వెయిట్ ఫైబర్ ఉంటే టైర్లు బరువు తగ్గి మనకు మైలేజ్ పెరుగుతుంది అని చెప్పారు కదా. చూడండి ఇక్కడ, ఏ షార్టేజ్ ఇన్ ద గ్యాసోలిన్ సప్లై. మీకు ఇక్కడ గ్యాసోలిన్ అంటే కూడా మీనింగ్ తెలిసి ఉంటుంది. గ్యాసోలిన్ అంటే అది పెట్రోలియం యొక్క బై ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఒక రకంగా ఇది పెట్రోలియం అనమాట. సో ఇది మనకు తగ్గింది కదా, తగ్గింది కాబట్టే కదా మనము కేవలార్ గురించి ఇన్వెన్షన్ స్టార్ట్ చేసాము. సో దిస్ ఈస్ ద ఆన్సర్. బట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా చూడండి, ఫోర్త్ ఆప్షన్ కూడా, దే వాంట్ ఆఫ్ బెటర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నో, మనకు బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కాబట్టి తయారు చేసామా? కాదు, దీనికోసం తయారు చేసాము. కానీ తయారు చేసిన కేవలార్ మనకు బెటర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని ఇచ్చింది, దాంట్లో వాడుకున్నాం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ 64. దెర్ వాజ్ అ నీడ్ ఫర్ లైటర్ టైర్స్ ఇన్ ఆర్డర్ టు. మనకు లైటర్ టైర్స్ అంటే ఏంటి? బరువు తక్కువ ఉన్నటువంటి టైర్స్. సో బరువు తక్కువ ఉన్నటువంటి టైర్స్ని మనం పెంపొందించుకోవాల్సిన, డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బరువు తక్కువ ఉంటే మైలేజ్ పెరుగుతుంది కాబట్టి, మైలేజ్ పెరిగితే ఇంధనం ఆదా అవుతుంది. ఇంధనం ఆదా అవుతే మనకి మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఎస్, కొంతవరకు సాల్వ్ అవుతుంది. ఎలా? మనకు వచ్చే ఇంధనం షార్టేజ్ ఉంది కాబట్టి, అవి వచ్చేది తక్కువ, అందులో మనం ఆదా చేయాలంటే మైలేజ్ ఎక్కువ ఉండాలి. మైలేజ్ ఎక్కువ ఉండాలంటే టైర్స్ లైటర్ ఉండాలి. సో ఇంప్రూవ్ ద మైలేజ్. సో ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ ఫ్యూయల్, రాంగ్. హెల్ప్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఫ్యూయల్ క్రైసిస్, రాంగ్. సో దాని ఇంపాక్ట్ వల్ల ఇది జరిగింది కానీ అక్కడ హెల్ప్ చేయడానికి కాదు. ప్రొవైడ్ మోర్ జాబ్స్ ఇన్ కెమికల్ కంపెనీస్, దిస్ ఇస్ ఇర్రెలవెంట్. 65th. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ ఆస్బెస్టాస్ వాస్. డ్రాబ్యాక్ అంటే ఏంది? దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్, దాని యొక్క నెగటివ్ ఎఫెక్ట్, ఇల్ ఎఫెక్ట్, దానివల్ల లాస్. సో ఇక్కడ ఏంటి దానివల్ల లాస్? ఇట్ అఫెక్టెడ్ పీపుల్స్ హెల్త్. అదే కదండి. సో పీపుల్స్ హెల్త్ డైరెక్ట్ ఈ సెంటెన్స్ లేకపోయినప్పటికీ మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అక్కడ ఏముంది సెంటెన్స్? క్యాన్సర్ వస్తుంది, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఉంది. చూడండి ఇక్కడ, ఎక్కడ ఉంది? ఇట్ కాజెస్ క్యాన్సర్ అండ్ అదర్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏంది మనకు దాని అర్థం ఏంది? ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందనే కదా. సో ఇట్ అఫెక్టెడ్ పీపుల్స్ హెల్త్ అనే కదా. సో రైట్. ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మెన్షన్. ఇట్ వాజ్ వెరీ లైట్ వెయిట్, అసలు ఇది దాని లైట్ వెయిట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆస్బెస్టస్ గురించి. ఇట్ వాజ్ నాట్ ఫైర్ ప్రూఫ్, ఇది రాంగ్. ఇది యాక్చువల్లీ 1000 degrees ఫారెన్ హీట్ వరకు కూడా తట్టుకుంటుందని చెప్పారు కాబట్టి ఇది రాంగ్. సో నెక్స్ట్ 66. ఇక్కడ నుంచి చూడండి, అది పారాగ్రాఫ్ అయిపోయింది, మనకు ప్యాసివ్ ఇది కాంప్రహెన్షన్ అయిపోయింది. దాంట్లో 5 questions 5 answers. సింపుల్ అండి, ఇలాగే ఉంటాయి అన్నమాట. ఏంటంటే మనం ఫస్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్ని క్లియర్గా క్షుణ్ణంగా చదివామనుకోండి, ఆ 5 questions ఫటాఫట్ పెట్టేయచ్చు. 66. ఇక్కడ చూడండి, ఎర్రర్ ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ పుటప్లో ఉందా, వార్నింగ్ సైన్ బోర్డ్లో ఉందా, కన్స్ట్రక్షన్ సైట్లో, ఇక్కడ ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ వర్డ్ని మనం ఇక్కడ ఆన్సర్స్లో పెట్టాలి. సో అది ఇక్కడ చూడండి, ద పోలీస్ పుట్ అప్ అ వార్నింగ్ సైన్ బోర్డ్ నియర్ కన్స్ట్రక్షన్ సైట్. సారీ, వార్న్ సైన్ బోర్డ్ రాశారు కదా, ఇదే రాంగ్, వార్నింగ్ అని ఉండాలి. సో వార్న్ అనేటువంటి వర్డ్ రాంగ్, వార్న్ సైన్ బోర్డ్ కదండి, వార్నింగ్ సైన్ బోర్డ్ అంటారు. నౌన్ కదండి, వార్న్ అంటే అది, వార్న్ అంటే వర్బ్ లాగా అయిపోతాయి. సో వార్నింగ్ సైన్ బోర్డ్ అంటారు అది. రైట్. నెక్స్ట్ 67. ఇక్కడ కూడా ఎర్రర్ కరెక్షన్ వేయండి, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, స్పాట్ ద ఎర్రర్ అంటారు కదా అది. మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఇఫ్ ద కలర్ వైట్ సింబలైజెస్ సింబల్స్ పీస్, దెన్ వాట్ డస్ బ్లాక్ స్టాండ్ ఫర్. యాక్చువల్లీ ఇక్కడ సింబలైజెస్ ఉండాలండి, సింబల్స్ కాదు. సింబల్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందండి? గుర్తులు వస్తుంది. సింబల్ అనేటువంటిది గుర్తు, సింబల్స్ అనేటువంటిది ప్లూరల్. ఇక్కడ వైట్ అనేది శాంతికి చిహ్నం అయితే బ్లాక్ అనేది దేనికి చిహ్నం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సరే, అది దేనికి చిహ్నం అనేది పక్కన పెట్టండి, మనకి ఇక్కడ ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ సింబలైజెస్ వస్తుందండి, సింబల్స్ కాదు, సింబలైజెస్. రైట్. సో ఇదే సింబల్స్ అనే దాంట్లో రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 68. ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఫిట్ అవుతుందో దాని ఆన్సర్ పెట్టాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ దీస్ లొకాలిటీస్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ బేసిక్ ఎమ్యూనిటీస్. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ఏంటంటే వాళ్ళకి లేవు అని. ఈ యొక్క డిప్రైవ్డ్ ఆఫ్ అనేది ఒక వర్బ్, అంటే ఏమంటారు, ఇది ఫిక్స్ ఉంటుందండి. లైక్
ఇది కలిపే వర్డ్ అనమాట. వాటికి అటువంటి ఫెసిలిటీస్ లేవు అని, లేకపోవడం అనమాట. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే లేకపోవడం. సో డిప్రైవ్డ్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ అలా అంటారు కదా. సో అది. సో ఇక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్, సో బేసిక్ అంటే ప్రాథమిక అవసరాలు, ప్రాథమిక ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవన్నమాట ఆ లొకాలిటీస్ ఉన్నటువంటి చాలా ప్రజలకి. సో డిప్రైవ్డ్ ఆఫ్ అని వస్తుంది. సో అదే నోటీస్ ఆఫ్ డెత్ ఇన్ ఏ న్యూస్ పేపర్. జస్ట్ దాని మీనింగ్ చెప్పాలండి. దాని నేమ్స్ ఈ వర్డ్స్లో ఉన్నటువంటి మీనింగ్. ఆబిచ్యురీ అంటారు కదండి మనకి ఇక్కడ న్యూస్ పేపర్లలో, తెలుగులో అయితే శ్రాద్ధ కర్మ అంటారు కదండి. సో అట్లా ఒక పర్సన్ యొక్క డెత్ గురించి వేసేదని ఆబిచ్యురీ అంటారండి. గ్రీఫ్ అంటే బాధ. ఇది కాదు. అనౌన్స్మెంట్ అంటే ఒక విషయాన్ని అనౌన్స్ చేయడము. రిమెంబరెన్స్ అంటే వాళ్ళని గుర్తు తెచ్చుకోవడము. సో రిమెంబరెన్స్ అనేది దీనికి కొంచెం ఉన్నప్పటికీ కూడా బట్ న్యూస్ పేపర్లో హెడ్డింగ్ వచ్చేసి ఆబిచ్యురీ అని వస్తుందండి. The committee recommended dash action against all the employees who had taken part in the strike. సో స్ట్రైక్లో పాల్గొన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆ కమిటీ అనేటువంటిది రికమెండ్ చేసింది. సో డిసిప్లినరీ అనే స్పెల్లింగ్ వస్తే అయిపోయినట్టు మీకు అంతే. సో ఇక్కడ చూడండి, డిసిప్లినరీ కమిటీ కదండి, డిసిప్లినరీ కమిటీ. డిసిప్లైన్ అంటారు కదా, డిసిప్లినరీ. సో డిసిప్లైన్ అంటే డిసిప్లైనరీ, ఇలా ఈ ప్లేస్లో అరీ వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ప్రొహిబిట్కి అడిగారండి అండ్ అని ఇక్కడ చూడండి. ప్రొహిబిట్కి అండ్. ప్రొహిబిట్ అంటే ఏంటంటే నిరోధించడం, అడ్డుకోవడము, అట్లా నిరోధించడం. సో ప్రొహిబిట్కి అనుమతించడం అనేది వస్తుంది. సో అనుమతించడం అంటే ఆలో, రైట్, ఆలో. ఇక్కడ రిమైనింగ్ చూసుకుంటే రిజెక్ట్, అసలు యాక్సెప్ట్కి రిజెక్ట్ వస్తుంది. లీవ్ అనేది ఇది సంబంధమే లేదు. ఎక్స్పెక్ట్ అనేది సంబంధమే లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా స్పాట్ ద ఎర్రర్ అండి. ద ఈజీ విచ్ ద మేనేజర్ హ్యాండిల్డ్ ద ప్రాబ్లమ్ సర్ప్రైజ్డ్ హిజ్ ఎంప్లాయీస్. సో మేనేజరు హ్యాండిల్ చేసినటువంటి విధానంతో, ఆ యొక్క ఇష్యూని ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసినటువంటి విధానంతో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారంట. కానీ ఇక్కడ చూడండి, ఈజీ అనేది కాదు కదండి. ఈజీ అంటే అదొక వే ఆఫ్, అసలు ఇక్కడ ఆ మేనేజరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన విధానానికి అంటే ద చార్మ్, లేకపోతే ద చార్మ్ విత్ దేనితో అయితే అతను సాల్వ్ చేశాడు, ద ఇంటెలిజెన్స్ విత్ విచ్ అన్నట్టుగా ఇంటెలిజెన్స్తో సాల్వ్ చేసి ఉండొచ్చు. సో అలా ఉండాలి. ఈజీ అనేది అది కాదు కదండి, అసలు ఇక్కడ రిలవెంట్గానే లేదు. సో ఈజీ అనేది ఇక్కడ రాంగ్ ఉందన్నమాట. The intelligence with which the manager handled the problem surprised his employees. The charm with which the manager handled the problem surprised his employees. ఆ విధంగా అతను దేంతో ఒక వ్యక్తిగతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి టాలెంట్, ఒక స్కిల్ని చూసి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. సో అక్కడ నౌన్ రావాలి, ఈజీ కాదు. ఈజీ అనేది అడ్జెక్టివ్. 73. Everybody planted a sapling on tree plantation day. Dash were given a certificate in appreciation of their efforts. సో సాప్లింగ్ అంటే తెలుసు కానీ ఒక మొక్క, రైట్. ఎవ్రీబడి ప్లాంటెడ్ ఏ సాప్లింగ్. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటారు. ఏ రోజు? ట్రీ ప్లాంటేషన్ డే రోజు. ఆన్ ట్రీ ప్లాంటేషన్ డే అంటే మొక్కల నాటు దినోత్సవం, వన మహోత్సవం అంటారు కదా. సో ఆ రోజు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటారు. సో ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వబడ్డాయి. సో వాళ్ళందరికీ ఇవ్వబడ్డాయి. సో దే వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. దే వర్ గివెన్ ఏ సర్టిఫికేట్ ఇన్ అప్రిషియేషన్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వబడ్డాయి. ఎవరందరికీ? వారంటే ఎవరు? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. సినానిమ్ అండి. ఇక్కడ సినానిమ్ అంటే ఏంటి? పర్యాయ పదం, సేమ్ అర్థం వచ్చేటువంటి పదం. హిండ్రెన్స్ అంటే ఏంది? అడ్డుకోవడం, నిరోధం. సేమ్ ఇందాక కూడా వచ్చింది అలాంటి వర్డ్ ఏంటి? నిరోధించడం, నిరోధకం, అడ్డుకోవడం అట్లాంటి. సో హిండ్రెన్స్కి సినానిమ్ అడుగుతున్నాడు. అంటే అబ్స్ట్రక్షన్ అంటే కూడా అడ్డుకోవడం కదండి, అబ్స్ట్రక్ట్ అంటారు కదా. సో అడ్డుకోవడం ఇదే అనమాట. ప్రైడ్ అంటే గర్వం, అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అలాంటివి ఉంటాయి కదా. నా దేశ గర్వం, నా పతాకం, నా ప్రైడ్, మై నేషనల్ ఫ్లాగ్ ఈజ్ మై ప్రైడ్ అంటారు కదా, అటువంటి సందర్భంలో వాడతారు. అమెండ్మెంట్ అంటే సవరణ. యాక్సెప్టెన్స్ అంటే
సమ్మతి. సో ఇవేవి కాదండి ఇక్కడ. సో సినానిమ్ రావాలి కాబట్టి ఇవి సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 75. ద న్యూస్ ఆఫ్ ద లోకల్ టీమ్స్ విక్టరీ ఇన్ ద నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఇప్పుడు ఏదన్నా ఒక న్యూస్ వచ్చిందనుకో, ఇందిరాగాంధీ చనిపోయిన న్యూస్ రాగానే ఆ న్యూస్ చుట్టూ దావానలంలా వ్యాపించింది అంటాం. దావానలంలా వ్యాపించింది అంటే ఒక మంటలాగా వ్యాపించింది. ఒక అడవి కాలిపోతున్న అడవి కాలిపోతే కారు చిచ్చు అంటారు కదండి. సో ఆ విధంగా ఆ యొక్క న్యూస్ అనేటువంటిది కారు చిచ్చులా వ్యాపించింది అంటారు కదా. సో ఆ కంటెక్స్ట్లో ఈ యొక్క మీనింగ్ వస్తుంది. సో ఈడియం ఇక్కడ దీని అర్థం ఏంటంటే, దానివల్ల ఏమవుతుంది, రీచ్డ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ. దాన్నే మనం స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అంటాం. స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్, కార్ చిచ్చులా వ్యాపించింది అంటే దాని అర్థమైంది ఆ న్యూస్ అందరి చెవులలో పడింది అని. సో రీచ్డ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ. సో ఇక్కడ మిగతా ఆప్షన్ చూసుకుంటే మేడ్ మెనీ పీపుల్ హ్యాపీ ఎట్ ద సేమ్ టైం, రాంగ్, అసలు సంబంధం లేదు. గివ్ సాటిస్ఫాక్షన్ టు లాట్ ఆఫ్ పీపుల్, అసలు ఇర్రిలవెంట్. మేడ్ మెనీ పీపుల్ ప్రౌడ్, అసలు సంబంధం లేదు. రైట్. నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ డాష్ ఐ డోంట్ లైక్ గివింగ్ డాష్ టు పీపుల్ బికాస్ దే డోంట్ అప్రిషియేట్ ఇట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఓల్డ్ మ్యాన్, ఒక పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, నేను జనాలకు సలహాలు ఇవ్వడం నచ్చదు, ఎందుకంటే వాళ్ళు నేను ఇచ్చిన సలహాలను తీసుకోరు అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, నేను జనరల్గా చెప్పాను సలహాలు ఇవ్వడం నచ్చదు అని, మన వ్యవహారికం సలహాలు అంటాం ప్లూరల్, ఓకే. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, నేను సలహాలు ఇవ్వను బికాస్ దే డోంట్ అప్రిషియేట్ ఇట్ అంటున్నాడు. ఇట్ అన్నప్పుడు ఏంది, సలహాలు కాదు, సలహా. నేను సలహా ఇవ్వను ఎందుకంటే అది వాళ్ళు నచ్చరు, వాళ్ళు పొగడరు, దాన్ని తీసుకోరు అని ఏదో ఒక మీది, అది ఇట్ అన్నాడు. ఇట్ అన్నప్పుడు సలహాలు కాదు, సలహా. సలహా అంటే సింగులర్ అంటే అడ్వైస్. అదే మనం తెలుగులో మాట్లాడుకున్నాం అనుకోండి, సలహాలు అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇది రిలవెంట్ కదని దేన్ని మెన్షన్ చేస్తాం కాబట్టి ఇట్ అన్నప్పుడు ఇక్కడ ఒకటే ఇచ్చిండు. ఆ ఒకటి ఏమైతే సలహా అయితే, సలహా అంటే అడ్వైస్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అక్వైంటెన్స్. తెలిసిన వారు, పరిచయస్తులు, అక్వైంటెన్స్. సో అక్వైంటెన్స్ అంటే ACQUAITANCE. సో బేసిక్గా ఏంటంటే మీకు ఇది గుర్తుపట్టాలి అంతే. అక్వైంటెన్స్ మీనింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ ఏం మిస్ అయింది, అక్వైంటెన్స్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎన్యూమరేట్, లెక్కించడం అంటారు కదండి. ఎన్యూమరేట్. సో ఎన్యూమరేట్, ENUMERAT, enumerate. The old woman was very proud dash her daughter's achievements. వాళ్ళ యొక్క కూతురు సాధించిన విజయాల పట్ల ఆ యొక్క పెద్ద మనిషి, ఓల్డ్ ఉమెన్, ముసలావిడ చాలా గర్వంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు అంటారు కదా మనకు సినిమాలలో డైలాగ్ ఉంటే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అంటారు. ఇక్కడ కూడా వెరీ ప్రౌడ్ ఆఫ్. సో ప్రౌడ్ ఆఫ్ హర్ డాటర్స్ అచీవ్మెంట్స్. 80th question. The Himalayan mountains are believed to dash about 50 million years ago. సో believed to have been formed అండి, ఎందుకంటే ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ లాగా వచ్చింది. సో టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని వస్తుంది. దట్ వర్ ఫార్మ్డ్, ఫార్మింగ్ ఇదన్నీ రావండి, టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అనే వస్తుంది ఇక్కడ. మేరీ క్యూరీ ఈజ్ ఎ ఉమెన్ డాష్ డిస్కవర్డ్ రేడియం. హూ డిస్కవర్డ్ రేడియం? ఆమె ఒక ఉమెన్, ఎవరైతే రేడియం డిస్కవర్ చేశారో ఆమెనే మేరీ క్యూరీ. సో ఆన్సర్ వచ్చేసి శుభు. సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఎన్హాన్స్. ఎన్హాన్స్ అంటే ఏంటండి, డెవలప్ చేయడము, మరి వృద్ధి చేయడము, ఉన్నదాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడము, అట్లాంటి మీనింగ్లో వస్తుందండి. సో ఇంక్రీజ్, ఎన్హాన్స్మెంట్. శాలరీ ఇంక్రీజ్ చేయండి, శాలరీ ఎన్హాన్స్ చేయండి అలా. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్గా స్పెల్డ్ వర్డ్ యొక్క స్పెల్లింగ్ తెలియాలండి. కాంట్రోవర్సీ. CONTRO, కాంట్రోవర్సీ. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ వీక్ I met some people who came here dash abroad to several years ago. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, హూ కేమ్ హియర్ ఫ్రమ్ అబ్రాడ్. అబ్రాడ్ నుంచి వచ్చారు కానీ ఫ్రమ్ అంటారు అంతే కదా. ఈ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు కదా. సో ఫ్రమ్, సింపుల్ క్వశ్చన్ అండి ఇది.
సో ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చారో వాళ్ళు ఫ్రమ్ అంటారు కాబట్టి ఐ మెట్ సమ్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్ సెవెరల్ ఇయర్స్. సో చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినటువంటి విదేశాల నుండి వచ్చినటువంటి కొంతమంది ప్రజలను నేను కలిశాను అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ అగైన్ అండి స్పాట్ ద ఎర్రర్. ఏంటిది? ద ఇన్ఫర్మేషన్స్ అయిపోయిందండి, ఇక్కడే రా. ఇన్ఫర్మేషన్స్ అనేది అసలు ఉండదండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే, అంతే కదా. సమాచారాలు అని ఉండదు కదండి, ఇన్ఫర్మేషన్. సో సమాచారాలు అంటే మీరు వినొచ్చు ఎప్పుడు క్షేమ సమాచారాలు అని ఉంటుంది, కానీ అదేంటంటే అన్నీ క్షేమము సమాచారము అన్నీ కలిపి కాబట్టి అక్కడ క్షేమ సమాచారాలు అంటాం. కానీ జనరల్గా ఏదైనా ఉంటే సమాచారం తెలపండి అంటాం, కానీ సమాచారాలు తెలపండి అనం. సో ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ సింగులర్ అనమాట. ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ ఆల్వేస్ సింగులర్. లైక్ రైస్ ఉందనుకోండి, బియ్యాలు అనగానే, నీరు వాటర్లు అనగానే. సో కొన్ని ఉంటాయి అనమాట, ఏంటి ఆల్వేస్ సింగులర్. అలాగే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. సో ఇక్కడ అదే రాంగ్. The information they gave us was not very useful, so I decided to verify the details on the website. సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది నాకు ఉపయోగకరంగా లేదు, అందువల్ల నేను అసలు ఈ డేటా కరెక్టేనని చెప్పేసి నేను వెబ్సైట్లో వెతుకుతున్నానని చెప్పేసి వెతుకుదాం అనుకుంటున్నాను. ఐ డిసైడెడ్ టు వెరిఫై, వెతుకుదామని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి ఇది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదే, ఇన్ఫర్మేషన్స్ రాంగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ అని ఉండాలి అక్కడ. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అబ్సెన్స్. ఇది మీనింగ్ సెంటెన్స్ యొక్క వర్డ్ యొక్క మీకు స్పెల్లింగ్ తెలిస్తే అయిపోతుంది. అబ్సెన్స్. 87. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. ప్రాస్పర్ అంటే ఏంటండి? వృద్ధి చెందడం, దినదిన ప్రవర్ధమానం అవ్వడం, అభివృద్ధి చెందడం. ఫ్లోరిష్ అదే కదండి, ఫ్లోరిష్ అన్నా కూడా అభివృద్ధి చెందడం, దినదిన ప్రవర్తనం అవ్వడం అంటారు. సో అది సినానిమ్ ఫ్లోరిష్. సో సేవ్ అయినా కానీ డిస్ట్రాయ్ అయినా షో అయినా అసలు ఇర్రిలెవెంట్. The officials were criticized by the public when they failed to repair the broken bridge. బ్రోక్ బ్రిడ్జ్ అన్నాడు, సో బ్రోకెన్ ఉండాలండి ఇక్కడ, బ్రోకెన్. సో ఇది కూడా స్పాట్ ద ఎర్రర్. బ్రోకెన్ బ్రిడ్జ్, విరిగిపోయినటువంటి బ్రిడ్జ్. బ్రోక్ బ్రిడ్జ్ అంటే బ్రోక్ వేరు, బ్రిడ్జ్ వేరు, అసలు అంటే సెంటెన్స్ కలవట్లేదు. సో బ్రోకెన్ అనాలి. సో ఇక్కడ ఇదే రాంగ్, స్పాట్ ద ఎర్రర్. 89. I always remember the advice that we must take a deep breath whenever we are in a crisis. మనము ఎప్పుడైనా ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక డీప్ బ్రెత్, ఒక శ్వాస తీసుకోవాలి అనేటువంటి ఒక అడ్వైజ్ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని అంటున్నానండి. సో ఇక్కడ తప్పేంటండి, డీప్ బ్రెత్ అని ఉంది కదా, బ్రెత్తే ఉంది కదా ఇక్కడ. సో ఇది కరెక్టే కదా, ఇది రాంగ్ అంటున్నాడు ఏంది అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, శ్వాస వేరు, శ్వాస తీసుకోవడం వేరు. అంటే ఇప్పుడు బ్రెత్ ఈ రెండు ఉంటాయండి. సో మనం శ్వాస తీసుకోవడాన్ని బ్రెత్ అంటాము, ఇది ఈ వచ్చేది, దీన్ని శ్వాస తీసుకోవడం అంటారు. అంటే ఇది వర్బ్, అంటే ఇన్హేల్ ఎగ్జేల్ చేసే అటువంటి కార్యాన్ని బ్రెత్ అంటారు, ఇది వర్బ్. ఇదేంటంటే జస్ట్ శ్వాస, ఇదేంటంటే నౌన్, ఇది నామవాచకం. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక డీప్ బ్రెత్ తీసుకుంటాను అంటే అక్కడ నౌన్ ఉండాలి, నేను ఒక శ్వాస తీసుకుంటాను అంటే నౌన్ ఉండాలి. శ్వాసించడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఉండాలి, శ్వాసించడం, ఇన్హేల్ అన్నప్పుడు ఈ ఉండాలి. సో ఇక్కడ శ్వాసించడం ఒక క్రియని చెప్పట్లేదు కదండి, ఒక నామవాచకాన్ని చెప్తున్నాయి. ఒక శ్వాస తీసుకోవాలి అని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఈ రాదు, ఇది వస్తుంది. సో ఇది రాంగ్ అనమాట. సో అర్థమైందండి. సో ఒక చిన్న ఈ వల్ల చూడండి ఎంత సెంటెన్స్ మారిపోయింది. 90th. అథెంటిక్ యొక్క సినానిమ్. అథెంటిక్ అంటే ఆథరైజ్డ్, జెన్యూను, ఓకే, నిశ్చయింపబడిన, సో యాక్సెస్ ఇవ్వబడినటువంటి వాళ్ళు జెన్యూను, అథెంటిక్. సో ఆన్సర్ వచ్చేసి జెన్యూన్. 91st question. Students have to burn the midnight oil in order to succeed in their exams. వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించాలి అంటే వాళ్ళు మిడ్ నైట్ ఆయిల్ని బర్న్ చేయాలి అంటున్నారు. మిడ్ నైట్ ఆయిల్ని బర్న్ చేయడం అంటే ఏంటంటే అసలు వాళ్ళు చదవాలి లేట్గా ఉండి అని. మరి ఆయిల్ బర్న్ చేయడం ఏంటి అంటే ఈడియం అంటే ఇప్పుడు జాతీయాలు ఏంటంటే ఇదివరకు ఉన్న పరిస్థితుల ద్వారా పుట్టుకొచ్చినవి ఈ జాతీయాలు. ఇప్పుడు ఇంత కరెంట్ ఉంది కానీ అది వరకు కరెంట్ లేదు, కానీ అప్పుడు మిడ్ నైట్లో ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా ఒక వెలుతురు అంటే ఒక దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలంటే ఆ మిడ్ నైట్ ఆయిల్ని బర్న్ చేయాలి.
సో ఆ కాంటెక్స్లో వచ్చినటువంటి జాతీయం అన్నమాట ఇది. సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే జనరల్గా టు వర్క్ లేట్ ఎట్ ద నైట్ అని అర్థం, ఇంటూ ద నైట్ అని అర్థం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో సినానిమ్ చెప్పాలండి, లేకపోతే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్పాలి. ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఆర్సెనల్ అండి, ఆయుధగారం. ఆయుధాగారాన్ని మనం ఇంగ్లీష్లో ఆర్సెనల్ అంటాము. సో ఆయుధాగారం అంటే ఏంది, అక్కడే కదా వెపన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా ఉండేది, ఆయుధాగారమే కదా. సో ఆర్సెనల్ ఇస్ ద ఆన్సర్. సో కొంచెం వీడియోలు ఎంత అవుతుందండి, బట్ ఓకే, ఎందుకంటే ఇంకొక 7 క్వశ్చన్స్ అయితే అయిపోతుంది. బేర్ విత్ మీ ప్లీజ్. రాజ్ ఈజ్ లర్నింగ్ టు ప్లే గిటార్. సో ద గిటార్ అని ఇచ్చారండి ప్రాథమిక కీలో. ద గిటార్ అంటే ఒక స్పెసిఫిక్ గిటార్ నేర్చుకుంటున్నాడు అని అర్థము. కానీ గిటార్ అనేది యూనివర్సల్ ఇన్స్ట్రుమెంట్ కదండి. ఇప్పుడు ఏదైనా బైస్కిల్ రైడ్ చేస్తున్నారు అనొచ్చు, కానీ ద బైస్కిల్ అట్లా అలా ఉండదండి. అంటే ఒక స్పెసిఫిక్ సైకిల్ని మెన్షన్ చేసేటప్పుడు ద బైస్కిల్ అంటాం. సో ఇక్కడ కూడా ద అనేది ఉండదు కాబట్టి నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సరు. సో దీనికి వీళ్ళు మళ్ళీ ఫైనల్గా ఇచ్చినటువంటి కీలో ఆబ్జెక్షన్స్ రిలేటెడ్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు కానీ, సో అందులో మెన్షన్ చేశారు, కీ చేంజ్ చేశారనమాట ఇది, అందుకని ఇక్కడ ఇలా పెట్టాను. సో రాజ్ ఈజ్ లర్నింగ్ టు ప్లే గిటార్ అంతే, అక్కడ ఆర్టికల్ అసలు ఏమి ఉండదండి. ఇన్ మై ఆఫీస్ ఇట్ ఈస్ ద చీఫ్ మేనేజర్ హూ కాల్స్ ద షార్ట్స్. సో ఇది కూడా ఒక ఈడియం అండి. ఇక్కడ ఎవరు మా ఆఫీస్లో చీఫ్ మేనేజరే అండి, అతనే ఇన్ఛార్జ్, అతనే కాల్స్ ద షార్ట్స్ని కాల్ చేస్తాను. అసలు కాల్స్ ద షార్ట్స్ అంటే ఏంటంటే అండి, అసలు వచ్చిన ఈ యొక్క ఈడియం ఏర్పాటైన విషయం చెప్తాను మీకు. జనరల్గా ఏంటంటే బిలియర్డ్స్ గేమ్లో ఉంటుంది, ఒక రకంగా సోల్జర్స్ చెప్పినప్పుడు కూడా, సోల్జర్స్కి అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా ఉంటుంది. అంటే ఒక మాస్టరు సోల్జర్స్ వాళ్ళ మేజర్ కనుక ఈ పిలుపునిచ్చాడు, ఇక్కడ షాట్ చేయండి, ఇక్కడ షూట్ చేయండి అని. సో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో అతనే కాల్స్ ద షాట్స్ చేస్తారనమాట. అంటే అతని డైరెక్షన్లోనే వాళ్ళు నడుచుకుంటారు. అంటే అతను ఇలా చెప్తే వాళ్ళు అలా వినాలన్నమాట. ఎక్కడైతే ఒక ఇన్ఛార్జ్ ఉంటాడో, ఒక ప్రిన్సిపాల్ కానీ, ఒక హెడ్ మాస్టర్ కానీ, ఒక కోచ్ కానీ, అతనే రెస్పాన్సిబుల్ ఉంటాడు కదా. సో అతనే మనం హూ కాల్స్ ద షాట్స్ అంటామన్నమాట. ఈవెన్ బిలియర్డ్స్ గేమ్లో ఎవరైతే కోచ్ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హోల్స్ ఉంటాయి కదా. సో ఆ బాల్ని స్నూకర్ తోటి ఈ పాకెట్లో కొట్టు, లేకుంటే ఈ పాకెట్లో కొట్టు అని కాల్ ద షాట్స్ చేసేటువంటి వాడే కోచ్. అంటే అతని పర్యవేక్షణలో జరుగుతుంది, అతను ఏం చెప్తే అది చేయాలి. సో ఇక్కడ చూడండి, అతనే కదా డెసిషన్స్ తీసుకునేది. సో అందుకే టు హ్యావ్ ద అథారిటీ టు మేక్ డెసిషన్స్. సో హూ కాల్స్ ద షాట్స్ అంటే అదనమాట. ఎవరైతే నిర్ణయాధికారాలు తీసుకోగలుగుతారో, ఇన్ఛార్జ్గా ఉంటారో వాళ్ళనే మనం హూ కాల్స్ ద షాట్స్ అని అంటామన్నమాట. 95 ఇక్కడ కూడా స్పాట్ ద ఎర్రర్. When we are at the workplace, we are expected to carry out our duties in a professionally manner. ప్రొఫెషనల్లీ మేనర్ కానీ ప్రొఫెషనల్ మేనర్. మనం ఎప్పుడైతే ఒక వర్క్ ప్లేస్లో ఉంటామో మన యొక్క డ్యూటీస్ని నిబద్ధతతో ఒక ప్రొఫెషనల్ మేనర్స్లో చేయడానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ప్రొఫెషనల్ మేనర్ అది. సో ప్రొఫెషనల్లీ కాదు, ప్రొఫెషనల్ ఒక మేనర్. ప్రొఫెషనల్లీ అనేది మనం అది యాడ్వర్బ్ అనమాట. మనం చేసే విధానాన్ని హీ డిడ్ ఇట్ ప్రొఫెషనల్లీ అన్నప్పుడు నీకు అలా వస్తుంది. బట్ ఒక మేనర్ని జస్ట్ మనం చెప్తున్నప్పుడు ప్రొఫెషనల్ మేనర్ వస్తుందన్నమాట. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే వ్యతిరేకార్థం వచ్చే పదం. అట్రాక్ట్ అంటే ఏంటండి, ఆకర్షించడం. రిపెల్ అంటే ఏంటండి, వికర్షించడం. సో రిపెల్ ఈజ్ ద ఆన్సర్. 97 నో సూనర్ డిడ్ హీ రిటర్న్ హోమ్ దాన్ హిజ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. సో ఇక్కడ ఏంటంటే ఇన్ జనరల్గా మీకు యాజ్ సూన్ యాజ్ చెప్తాను ఒకటి. యాజ్ సూన్ యాజ్ హీ రిటర్న్డ్ హోమ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. సో ఎప్పుడైతే అతను ఇంటికి చేరుకున్నాడో అప్పుడు వాళ్ళమ్మ సంతోషపడింది. అంటే అతని ఇంటికి చేరుకున్న వెంటనే వాళ్ళమ్మ సంతోషపడింది అనేటువంటి ఒక సీక్వెన్షియల్ యాక్షన్కి రెప్లికాగా మనం ఈ యొక్క సెంటెన్స్ని తీసుకోవచ్చు. సో ఇది ఈ సెంటెన్స్ అయినా మీనింగ్ సేమే అండి. సో జస్ట్ నో సూనర్ దాన్ అనే ఈ యొక్క కాన్ఫెక్షన్ తోటి మనం వాడతాము. సో ఇక్కడ కాంప్లెక్స్ అని మారిపోయింది కాబట్టి ఇక్కడ మీనింగ్ అదే వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ హీ రిటర్న్ హోమ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. నో సూనర్ డిడ్ హీ రిటర్న్ హోమ్ దాన్ హిజ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. సేమ్ అండి. సో 4th ఈజ్ ద ఆన్సర్.
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్, అగైన్ యాంటనిమ్ వ్యతిరేకార్థం ఏముంది, రిమోట్. రిమోట్ అంటే ఏంటండి, మన టీవీ రిమోట్ కాదండి, యాక్సెసిబుల్ లేనటువంటి ప్రదేశాలు అంటే రూరల్ గ్రామీణ ప్రదేశాలు, మనకు చేరుకోలేని ప్రదేశాలను మనం జనరల్గా రిమోట్ అంటాం. సో రిమోట్కి యాంటనిమ్ ఏంటంటే యాక్సెసిబుల్, చేరుకోగలము, అటువంటి మనకు దగ్గరలో ఉన్న, మనకు యాక్సెస్లో ఉన్న అలాంటి మీనింగ్ వస్తుంది కాబట్టి యాక్సెసిబుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 99 యాంటనిమ్ ఆఫ్ ద కంప్రెస్. కంప్రెస్ అంటే ఏంటండి, కంప్రెస్ చేయడం అంటారు కదా, అంటే సైజ్ తగ్గించడం అంటారు కదా, సో తగ్గించడం. ఇక్కడ దాని యొక్క యాంటనిమ్ అంటే పెంచడం, ఎక్స్పాండ్ చేయడం, ఎక్స్పాన్షన్ అంటారు కదా, ఎక్స్పాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అండి, 100th క్వశ్చన్. సో దీంతో మనకి పేపర్ అయిపోతుందండి. ఫస్ట్ April 16th రోజు 2025లో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ పేపర్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ 3 వీడియోస్ అందరూ చూడండి, ఎందుకంటే మీకు వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఉంటుంది. రిలవెంట్గా నేను అన్ని పాయింట్స్ టచ్ చేస్తూ వీడియో చేశానండి. ఎందుకంటే ఇప్పుడు నిజాం కళాశాల గురించి తీసుకుంటే అందులో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఉస్మాన్ యూనివర్సిటీ గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని గురించి అటాచ్డ్ పాయింట్ చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది మొట్టమొదటి విశ్వవిద్యాలయం, ఉర్దూ భాషలో ప్రాముఖ్యత ఇవ్వబడింది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ సమయంలో చాలా మెచ్చుకున్నారని చెప్పాను. సో అదే క్వశ్చన్ కింద దిగిందండి ఎగ్జాక్ట్గా. అదే నిజాం గురించి కూడా చెప్పేటప్పుడు నేను చెప్పాను 1887లో స్టార్ట్ అయింది, దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా మళ్ళీ నిజాం కళాశాల యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అని కూడా ఇచ్చాడు. నేను హైదరాబాద్ స్కూల్ అని చెప్పాను, మనకు ఆప్షన్లో హైదరాబాద్ కాలేజ్ అని ఉంది, బట్ ఓకే వాట్ ఎవర్. హైదరాబాద్ స్కూల్ ఆర్ నోబుల్ స్కూల్, మదర్సా, ఇయాలియా, ఈ 3 పేరే అని చెప్పి వీటిని మార్చి అంటే మెర్జ్ చేసి ఈ యొక్క నిజాం కాలేజ్ అనేది ఏర్పాటు చేశారని చెప్పాను. సో అదే వచ్చిందండి. అదేవిధంగా వేదాలు చూసుకున్నట్లయితే వేదంగాలు, ఉపనిషత్తుల గురించి వచ్చింది. అదేవిధంగా అథర్వణ వేదం గురించి, సామవేదం సంగీతం గురించి వచ్చింది. సో మనం ఆ 4 వేదాస్ గురించి ఆప్షన్స్లో ఉన్న 4 వేదాస్ గురించి కనుక మనం డీటెయిల్గా అసలు ఏముంది అని అనాలిసిస్ చేస్తే రేపు ఇవాళ సామవేదం గురించి వచ్చింది క్వశ్చన్, రేపు అథర్వణ వేదం గురించి రావచ్చు, రైట్. సో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి, ఎవరు మిస్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో 100% యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ హైకోర్టు ఎగ్జామ్స్, మీకు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ చేశానండి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క 3 వీడియోస్ చూడండి. లాస్ట్ క్వశ్చన్, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరెన్స్. సో క్రోనాలజీ అండి. సో నేను ఇదే 3 సిరీస్ చేసేటప్పుడు చెప్పాను, ఒక క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఏ క్వశ్చన్ అంటే మీకు February 18th 2014 రోజున లోక్సభ అనేటువంటిది మన తెలంగాణ బిల్లును, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును ఆమోదించిందండి. సో February 20న రాజ్యసభ ఆమోదించింది, రైట్. అండ్ March 1st ప్రెసిడెంట్, అండ్ March 2nd గజెట్లో వచ్చింది. అపాయింటెడ్ డే వచ్చేసి June 2 అని చెప్పాను. సో ఇదే పాయింట్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, క్రోనాలజీ అనేది మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. క్రోనాలజీ అంటే ఏంటని, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరెన్స్. అవి ఎలా జరిగాయో జరిగినటువంటి క్రమం ప్రకారంగా మనము ఆ డేట్స్ రాసుకున్నట్టయితే అదే క్రోనాలజీ అవుతుందన్నమాట. సో ఇదే అండి, అయిపోయినండి. 100 క్వశ్చన్స్ అయిపోయాయి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో మీకు ఈ వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయండి. ఈ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు వెళ్ళ ఈ జాబ్ అప్డేట్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందుతాయి. అండ్ అదేవిధంగా మీకు ఏ యొక్క పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటారో ఆ పేపర్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి జీమెయిల్ ఐడికైనా పోస్ట్ చేయండి. ఎక్కువ మంది ఏదైతే అడుగుతారో దాని మీద నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.